తగ్గుతున్నాయి అనే బాధ అందరికీ ఉంది, బట్ పెరుగుతున్నాయి కూడా ఒక పక్క నుంచి. లేకపోతే వాడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో మన తెలుగు స్టూడెంట్స్ బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఉపాధిని పొందుతున్నారంటే పెరుగుతూ ఉన్నాయి, తగ్గుతున్నాయి కూడా. తగ్గడానికి కూడా కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టరు, ప్రభుత్వ సెక్టర్లో అనేక విధాలుగా డిటరేషన్ అయితే ఉంది. అంటే దీన్ని ఒక రోజులా డిస్కస్ చేసి అందరు మెంబర్స్ కూడా మాట్లాడగలిగినటువంటి సత్తా ఉంది మనకి. కాబట్టి మినిస్టర్ గారు ఈ వాస్తవాన్ని గుర్తులో పెట్టుకొని చర్యలు తీసుకుంటూ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. టైమ్ ఈజ్ షార్ట్. ఓకే ఓకే. ఎందుకంటే అధ్యక్ష, ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ అవర్ ఫ్యూచర్ అధ్యక్ష. నేను కూడా ఏ ప్రొఫెసర్ కింద వెళ్దాం అనుకున్నాను కానీ పొలిటీషియన్ కింద వద్దామని ఎప్పుడు అనుకోలేదు అధ్యక్ష. నేను మా తండ్రి గారు కూడా అధ్యక్ష MA BEd ఫ్రమ్ హిందూ బెనారస్ యూనివర్సిటీ అధ్యక్ష. అట్లాగే వ్యక్తిగతంగా కూడా ఎడ్యుకేషన్ అంటే హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిని అధ్యక్ష. చట్టసభల్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఏదైనా మార్పులు తీసుకురావడానికి మా వంతు కూడా కృషి చేయవలసిన, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇదివరకు చదివినప్పుడు అధ్యక్ష నేను 1976లో మెట్రికులేషన్ చేశాను అధ్యక్ష. నేను 99% అధ్యక్ష నాది. NCERT నేషనల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అధ్యక్ష. NCERT నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ హోల్డర్ అధ్యక్ష. నేను తర్వాత ఇంజనీరింగ్ చేశాను అధ్యక్ష. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేశాము. ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాము. అప్పుడు స్టాండర్డ్స్కి ఇప్పుడు స్టాండర్డ్స్కి మంత్రివర్యులకి నేను తెలియచెప్పేది ఏంటంటే అధ్యక్ష, చాలా దారుణంగా డిటీరియేట్ అయిపోతున్నాయి అధ్యక్ష. అంటే నేనేమో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బ్లేమ్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీథింగ్ అధ్యక్ష, బట్ ద ఫ్యాక్ట్స్ వీ హ్యావ్ టు అడ్మిట్. వేణుగోపాల్ రెడ్డి గారి గౌరవ సభ్యులు చెప్పారు, ఎక్సలెంట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. అలాగే నరేంద్ర గారు కూడా చెప్పారు అధ్యక్ష, వీ హ్యావ్ టు డూ సంథింగ్. నార్మల్ చేంజెస్ మనం తీసుకురాకపోతే కేవలం పబ్లిసిటీ గురించి మనం ఏదో మోసం చేసినట్టు అయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. అట్లాగే చాలామందికి నేను కూడా క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఊరికే సరదాగా వెళ్తే ఏం చదువుతున్నారు పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు లేకపోతే ఇంగ్లీష్ గురించి మాట్లాడితే పాపం ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఏదో ఒక ట్రైనింగ్ ఇవ్వటము. ఐ డోంట్ నో వాట్ ద మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ విల్ హీ హ్యాస్ టు డిసైడ్ అండ్ డూ ఇట్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే నాన్ లోకల్ టీచర్స్ అసోసియేషన్ ఉంది అధ్యక్ష, నేను మంత్రివర్యులు కూడా చెప్పాను అధ్యక్ష. ఇది 2/6/2014 ముందు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అధ్యక్ష DSC టాప్ 20లో అన్రిజర్వ్డ్ కోటాలో 20% టీచర్స్ని ఉండేది అధ్యక్ష. వారందరూ సుమారు 445 మంది ఆంధ్రాకి సంబంధించిన టీచర్స్ తెలంగాణలో ఉన్నారు అధ్యక్ష. వారిని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే పెద్దలు సూర్యారావు గారు, నరేంద్ర గారు, విష్ణు గారు ఈ ఎడ్యుకేషన్ పట్ల కన్సర్న్, ప్రత్యేకించి క్వాలిటీ గురించి వాళ్ళు పంచుకున్న భావాలతో నేను కూడా ఏకీపిస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ పైన కొన్ని జోకులు కూడా వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగానే కమిటీ స్టూడెంట్ 2 తప్పులు రాస్తే టీచర్ 3 తప్పులు రాశారని చెప్పి ఏదైతే చెప్పారో అటువంటి మనకు బయట చాలా ఎక్కువ ఫ్లోట్ అవుతుంది అధ్యక్ష. ఈ మధ్య ఒక దాంట్లో ఒక అధికారి స్కూల్కి ఇన్స్పెక్షన్ వెళ్ళి శివధనం ఎవరు ఇచ్చారు అని చెప్పి ఒక పిల్లవాడిని చెప్పమంటే నేను కాదు అని చెప్పి అబ్బాయి చెప్తే, మరి రెండో కుర్రోడు అడిగితే సార్ నేను 10 days నుంచి లీవ్లో ఉన్నా అని చెప్పి ఆ రెండో కుర్రోడు చెప్తే టీచర్ని అడిగాడంట. టీచర్ని ఏంటా ఎట్లా చెప్తారంటే, అవును సార్ వాళ్ళిద్దరూ మంచివాళ్ళు, వాళ్ళు కాదు, ఎవరు ఇచ్చారో కనుక్కొని చెప్తానని చెప్పి టీచర్ చెప్పాడని చెప్పి కూడా చెప్తారు జోకులు. అయితే వాటికి ఒక పక్కట్లో ఉంచితే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎడ్యుకేషన్ పట్ల ఒక ప్రత్యేకమైన ప్యాషన్ తోటి గతంలో ఎప్పుడు లేని విధంగా హయ్యెస్ట్ బడ్జెట్ ఎడ్యుకేషన్ పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఎడ్యుకేషన్ హబ్గా, ముఖ్యంగా పిల్లలకి మోరల్స్ వాల్యూస్తో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా చేయాలనే ఉద్దేశంతో ఈ 25,000 కోట్లు ఎడ్యుకేషన్ బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. అయితే ఇక్కడ ప్రధానంగా మనకి ఏదైతే టీచర్స్ క్వాలిటీ, వాళ్ళకి ఎలాగుంది క్వాలిఫికేషన్స్, అలాగే ట్రైనింగ్ ఎలాగుంటుంది, వాళ్ళు లేటెస్ట్ ఈ టీచింగ్ టెక్నిక్స్కి అప్డేట్ అవుతున్నారా లేదా, వీటికి సంబంధించి సభ్యులు ఆవేదన, అలాగే ప్రత్యేకించి నరేంద్ర అయితే ఈ పర్సంటేజ్ పెంచుకోవడం కోసం అని చెప్పి ఎగ్జామినేషన్స్ కండక్షన్ కూడా కొంచెం తేడాగా ఉంటుందని కూడా చెప్పిన విషయాలు. వీటిలో ప్రధానంగా అధ్యక్ష ముందు టీచర్స్ సంబంధించిన ట్రైనింగ్ కానీ వాళ్ళ క్వాలిటీ మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఈరోజు 182,000 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు అధ్యక్ష. STTలు కానీ SCలు కానీ అందరూ కూడా. అయితే ఇలా సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి చూస్తే
మనకి ఇందాక చెప్పారు టీఈటీ కానీ లేకపోతే డిఎస్సి కానీ ద్వారా ఒక 10,000 పోస్టులకు మనం డిఎస్సి సెలెక్ట్ చేయాలంటే దాదాపు 3,96,000 మంది దీనికి అప్పీర్ అయ్యారు అధ్యక్ష. ఈ 10,000 పోస్టులు పిలిచేదానికి 3,96,000లో ఎవరైతే బెస్ట్ బ్రెయిన్స్ ఉన్నారో వాళ్ళని త్రో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దట్టు కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఎటువంటి దీనికి స్కోప్ లేకుండా ఒక ట్రాన్స్పరెంట్గా వాళ్ళని సెలెక్షన్ చేశాం అధ్యక్ష. అంటే దాదాపు 4 లక్షల మందిలో ఒక 10,000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇండక్షన్ ట్రైనింగు, అలాగే ఇన్ సర్వీస్ ట్రైనింగ్లు, అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళని లేటెస్ట్ టీచింగ్ టెక్నిక్స్ అప్డేట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా వాళ్ళని ఇచ్చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే ఇవి కాకుండా మనకి ఆనందలహరి కానీ లేకపోతే తరల్ కానీ లేకపోతే ఏషా ఫౌండేషన్ వాళ్ళే కానీ లేకపోతే వరల్డ్లో బెస్ట్ అవైలబుల్ ట్రైనింగ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా పిలిపించేప్పటికప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి రెగ్యులర్గా ట్రైనింగ్ అనేది చేస్తాను అధ్యక్ష. అలాగే ఈ నేషనల్ అసెస్మెంట్ సర్వేలో ఏ విధంగా పొజిషన్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే ఏదైతే లేటెస్ట్ ఈ సర్వే ఉందో ఈ సర్వేల్లో అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ గతంలో కంటే కూడా ఈరోజు ఒకప్పుడు 17వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు 3, అలాగే 2 ఇట్లా వివిధ సబ్జెక్ట్స్లో ఈ విధంగా కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా కాకుండా ఇప్పుడు మనకి ఏదైతే ఈ టీచింగ్ సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీ, ఒక పక్క డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ మరో పక్క వర్చువల్ క్లాస్ రూమ్స్ కానీ వాటితో పాటు మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా QR కోడ్ మన సిలబస్ బుక్స్లో కూడా స్టూడెంట్ డైరెక్ట్గా QR కోడ్ కానీ టచ్ చేసుకుంటే అతనికి టీచర్ సహాయం కూడా లేకుండా వాళ్ళు మొత్తం దాని గురించి తెలుసుకునే విధంగా ఆ QR కోడ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇలా లేటెస్ట్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు కరెక్ట్గా 181,421 మంది ఈ సంవత్సరం మనకి ఎన్రోల్మెంట్ పెరిగారు అధ్యక్ష. జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ 4 ఇయర్స్లో తీసుకున్న ఇనిషియేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మిగతా ఈ కొత్త వీటి వల్ల ఇంత మంది ప్రభుత్వ పాఠశాలలు పెరిగారు అధ్యక్ష. అయినా సరే ఇంకా ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కొన్ని డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐ డూ అగ్రీ. వాటిని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీకు ఎడ్యుకేషన్కి ఏం కావాలని నేను ఇస్తాను, బట్ మీరు రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. డెఫినెట్గా వాళ్ళు చూపించిన కన్సర్న్ నేను అగ్రీ అవుతున్నాను. వాళ్ళ అడ్వైజులు కూడా ఏం చేస్తే బాగుంటుంది ఏంటి చెప్పండి, మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని గవర్నమెంట్ డెఫినెట్గా ఒక మంచి ఎడ్యుకేషన్ అందిద్దాం. అలాగే నరేంద్ర చెప్పిన ఏదైతే ఈ పర్సంటేజ్ ఇది కొన్ని చోట్ల అక్కడక్కడ వచ్చితే దాని మీద కమిటీ కూడా ఎంక్వైరీ కమిటీ చేసాం అధ్యక్ష. ఎందుకంటే ఆ 20% మార్క్స్లో కొన్ని చోట్ల ఎక్కువ పర్సంటేజ్ కూడా వచ్చిందన్నమాట, దాంట్లో ఒక వాస్తవం. ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత అటువంటి ఎక్కడైతే జరిగినా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. డెఫినెట్గా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే దాంట్లోనే ఇది చేస్తాను అధ్యక్ష. అలాగే సోదరులు విష్ణు చెప్పిన ఏదైతే తెలంగాణ మన ఆంధ్ర టీచర్స్ మన డివిజన్ తర్వాత కొంత ఇష్యూ ఉంది, అది తెలంగాణ విద్యాశాఖ మంత్రి కూడా మాట్లాడాం, ఆయన కూడా దృష్టిలో ఒప్పుకున్నారు. ఒకసారి మళ్ళీ ఇద్దరు సీఎస్లు కూడా మాట్లాడుకొని వీళ్ళని ఎలా అక్కడ వాళ్ళని ఇక్కడికి ఇక్కడ వాళ్ళని అక్కడ మార్చాలి అది కూడా ఒకటి చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు పెద్దలు సూర్య గారు చెప్పిన ఈ క్యాలెండర్, అకాడమిక్ క్యాలెండర్ ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం. గతంలో ఎప్పుడు ఒక అనిశ్చితి ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక అకాడమిక్ క్యాలెండర్ అంటే కరెక్ట్గా ఆన్ డేట్ ఖచ్చితంగా ఎప్పుడు క్లాస్ లోపల కావాలి, ఎప్పుడు ఎగ్జామినేషన్ పెట్టాలి, ఎప్పుడు రిజల్ట్స్ ఇవ్వాలి, ప్రతిదీ కూడా ఒక ఆన్ డాట్ ఖచ్చితంగా క్యాలెండర్ ప్రకారం జరుగుతూ ఉంది. ఈరోజు 17వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు 3వ స్థానానికి ఎడ్యుకేషన్ పరంగా వచ్చిందంటే ఈ 4 ఏళ్లలో తీసుకున్న ఇనిషియేషన్స్ డెఫినెట్గా ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సభ్యుల సలహాలు కూడా ఇంకా తీసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తారు. Question hour is over. Now calling attention and please. No. Venugopal Reddy గారు, I think you have misunderstood. మీ గురించి కాదు చెప్పింది, ఆయన ఒక జోక్ ఉందని చెప్పారన్నమాట. మీ మీద కామెంట్స్ కాదు, ప్లీజ్. Question hour is over. Now calling attention under Rule 74, the Minister for Human Resources Development will make a statement regarding regularization of the services of 28 days employees, time scale and NMR workers in Andhra University, Visakhapatnam. Adhyaksha, the Andhra University was established in the year 1926 and having 6 campus colleges and more than 14,000 students. By the year 2007, most of the non-teaching staff members have retired, causing acute shortage of manpower. As per the necessity to cater the needs of the university, the Executive Council of Andhra University has ordered that 489 persons who were already working for more than 15 years under approved leave vacancies prior to 25/11/1993 in place of regular staff in various offices, departments, hostels, be extended the benefit of 28 days service charges against the last grade
category by observing 1 day break for every 14 days in a month. At present, they are being paid rupees 449 per day as per the proceedings of the District Collector, Visakhapatnam. In the year 2016, the Registrar, Andhra University, has sent a proposal to government to accord permission to extend the benefit of minimum time scale to the 28 days workers working in various offices, departments, hostels of the university, and also meeting the expenditure from the existing black grant. The government have examined the above proposal of the Registrar, Andhra University, in consultation with Finance Department, and informed that these employees are in the nature of daily wage employees and they are being paid as per District Collector's proceedings as of now, and the proposal to extend minimum time scale is advised against by government letter number so and so. Minimum time scale employees. At present, 251 incumbents have been working on minimum time scale benefit at various offices, departments of Andhra University as detailed below. Junior assistant and its equivalent 63, record assistant 19, last grade 169. Presently, the minimum time scale employees are being paid salary as per the revised pay scales of 2015 and also allowing an amount of rupees 1500 as personal pay with effect from 1/10/2015. Government had enacted Act 2 of 94, which prohibits all types of appointment on daily wages, NMR, etc., and it regulates the appointments to public services and for rationalization of the staff pattern and pay structure. This act came into force with effect from 25/11/93. However, government have decided that the services of such person who worked continually for a minimum period of 5 years and are continuing on 25/11/93 can only be considered for regulation subject to fulfillment of certain conditions stipulated in GO MS number 212, Finance and Planning Department dated 22/4/94. The government in GO MS number 119, Higher Education Department dated 16/2/2013 issued orders for extending the benefit of HRA and CCA to those employees who were appointed before 25/11/93 and continuing in the university without interruption. A proposal has come from the Registrar, Andhra University, to regularize the service of the minimum time scale employees appointed prior to 25/11/93 who are continuing till date in available vacancies and in future vacancies, and also meeting the expenditure from the existing blank grant. NMR daily wage workers. At present, 133 incumbents are working as hostel daily wage persons in Andhra University. The proposal for regularization of services 133 daily wage persons was placed before the Andhra University Executive Council at its meeting held on 27/6/2018, and it was resolved to constitute a 3-man committee with following members to look after the request of the hostel daily wage persons of Andhra University and submit the report. Professor K. Ramohan Rao, Member Executive Council; Professor M. Prasad Rao, Member Executive Council; Professor N. Babaya, Member Executive Council. Accordingly, the committee was constituted at the university and the report of the committee is awaited. Soon after receipt of the report and recommendation of university, further action will be taken in the matter.